హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మోటో G31 నేను నేర్లీ ఒక 10 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తాను. సో 10 డేస్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ మనం 13,000 రూపాయలకి పర్చేస్ చేయొచ్చా లేదా అనేది వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో నేను మాట్లాడే ప్రతి ఆస్పెక్ట్ కూడా కింద మీకు టైం స్టాంప్స్ ఉంటాయి. సో మాక్సిమం ఈ ఫోన్ కొనాలనుకునే వాళ్ళు వీడియో కంప్లీట్గా చూడండి. ప్రతి ఆస్పెక్ట్ గురించి నేను మీతో మాట్లాడతాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో వాటిలో బాక్స్లో ఏం కంటెంట్స్ వస్తున్నాయి, దీని ఫిజికల్ ఓవర్ వ్యూ అవన్నీ దాన్ని చూపించాను. మీరు చూడాలనుకుంటే మాత్రం పైన ఐకార్డ్స్ ఉంటుంది, అక్కడి నుంచి ఆ వీడియో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన టాప్ 20 ఫీచర్స్ కూడా, హిడెన్ ఫీచర్స్ ఒక వీడియో చేశాను. సో అది కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో. ఆ వీడియో లింక్ కూడా ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేయొచ్చు. అయితే మనం డైరెక్ట్గా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పట్లాగే మనం డిజైన్ గురించి మాట్లాడదాం. ఇది మన చేతిలో పట్టుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్, చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా హ్యాండీగా ఉంది. వెయిట్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ బ్యాక్ ప్యానల్ మీద కూడా మనకి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ అవ్వట్లేదు. బ్లాక్ కలర్ కొంటే మనకు ఒక రకమైన పర్పుల్ వైలెట్ షేడ్ అయితే వస్తుంది. అండ్ బాక్స్లోనే మనకి బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా మంచి విషయం. మనం బయట షాప్స్లో ఎతకాల్సిన పని లేదు. కాకపోతే స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేయరు, అది మాత్రం మనం సపరేట్గా వేసుకోవాలి. ఓవరాల్గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాడితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. సో డిస్ప్లే గురించి మాడితే టాప్ నాచ్ డిస్ప్లే. సో ఇందులో మనకి 6.47 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రం ఉంటుంది. హైయర్ రిఫ్రెష్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇందులో మనకి సూపర్ పంచ్ కలర్స్, చాలా సాచురేటెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి, చాలా రిచ్ కలర్స్ కనిపిస్తుంటాయి. సో మీరు మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్నా చాలా బూస్టెడ్ కలర్స్ కనిపిస్తుంటాయి. సో ఎవరికైతే బూస్టెడ్ కలర్స్ బాగా రిచ్గా ఉండాలి, లైక్ సామ్సంగ్ ఆండ్రాయిడ్ డిస్ప్లేస్ చూస్తుంటారు కదా, సో అంత ప్రీమియం క్వాలిటీ అయితే దీనిలో ఉందని చెప్పొచ్చు. సో చాలా రిచ్ కలర్స్ చూపిస్తూ ఉంది. బట్ ఎవరికైతే అంత రిచ్ కలర్స్ నాకు నచ్చదు, నాకు న్యాచురల్ కలర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలో మీకు కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సాచురేటెడ్ నుంచి న్యాచురల్గా పెట్టుకోవచ్చు. సో న్యాచురల్గా పెట్టుకుంటే మీకు న్యాచురల్ కలర్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇద్దరికి నచ్చుతుంది. సాచురేటెడ్ కలర్స్ అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఓవరాల్గా డిస్ప్లే మాత్రం టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో మనకి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. అంటే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ ఫుల్ హెచ్డీ చూడొచ్చు అనే దాని అర్థం అనమాట. కాకపోతే ఇందులో అమెజాన్ ప్రైమ్ మాత్రం మీకు ఫుల్ హెచ్డీ స్ట్రీమ్ అవ్వట్లేదు. లైక్ 480p మ్యాక్సిమం ప్లే అవుతుంది. సో ఎందుకు ఆ ఇష్యూ వచ్చిందో నాకైతే తెలియదు, కానీ చాలాసార్లు ట్రై చేశాను. మీకు మ్యాక్సిమం 480p వస్తుంది. కాకపోతే ఆహా కానీ G5 కానీ వేరే అదర్ ప్లాట్ఫామ్స్ 1080pలో ప్లే అవుతుంది, కానీ ఒక ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ మాత్రం మీకు 480p మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒకవేళ మళ్ళీ అప్డేట్స్ ప్రజెంట్ సెట్ అయితే కామెంట్ సెక్షన్లో నేను అప్డేట్ చేస్తాను. నేను సన్లైట్ విజిబిలిటీ గురించి మాట్లాడితే కొంచెం చల్లగా ఉండడం వల్ల ఎండ కూడా రావట్లేదు. అందువల్ల ఉన్నంత వరకు చూసుకుంటే మాత్రం సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. కింద మనకి సింగిల్ స్పీకర్ ఉంటుంది, సో డ్యూయల్ స్పీకర్ అయితే లేదు. సౌండ్ క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఒకసారి సౌండ్ క్వాలిటీ కూడా చూడండి. నెక్స్ట్ కెమెరాస్. సో ఇందులో మనకి మెయిన్గా బ్యాక్ కెమెరా మనకి 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అదే మనకి డెప్త్ సెన్సార్ కూడా యాక్ట్ అవుతుంది. అండ్ మూడోది 2 MP కెమెరా. ఫ్రంట్ మనకి పంచ్ హోల్లో 13 MP కెమెరా అయితే ఉంటుంది. సో కెమెరా పనితనం గురించి మాట్లాడితే రెండు కెమెరాలు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మీకు అవుట్డోర్ సన్లైట్ కండిషన్లో కానీ, మీకు వైడ్ యాంగిల్స్ కానీ, నార్మల్ కెమెరా కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే వర్క్ అవుతుంది. అండ్ వీడియో కూడా మీకు కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి వీడియో స్టెబిలైజేషన్ ఆఫ్ చేసుకుంటే మీకు క్రాప్ అయి రావట్లేదు. అండ్ మాక్సిమం మీరు 8x వరకు డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. మీరు పెద్ద క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, నార్మల్గా చెప్తున్నాను. మెయిన్ కెమెరా అయితే బాగానే ఉంది. అండ్ ఇండోర్లో కూడా ఓకే పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇండోర్ లైటింగ్లో మాత్రం మీకు కొంచెం నాయిస్ అబ్జర్వ్ చేస్తారు ఫోటోలో. అండ్ వైడ్ యాంగిల్ గురించి, మ్యాక్రో కెమెరా గురించి అంత తక్కువ మాడితే అంత మంచిది. జస్ట్ 8 MP వైడ్ యాంగిల్ కాబట్టి మీకు పెద్ద సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో నార్మల్ వైడ్ యాంగిల్లో మీరు అవుట్డోర్లో తీసినా, ఇండోర్లో తీసినా అంతా కూడా ఎక్కువ నాయిస్ అయితే వస్తుంటుంది. అవుట్డోర్లో కూడా మీకు ఎక్కువ నాయిస్ వస్తుంటుంది. అండ్ 2 MP మ్యాక్రో కెమెరా కూడా అసలు అది ఉన్నా లేదంటే నార్మల్ కెమెరాతో మీరు వెళ్ళి ఫోటో తీస్తే ఎలా వస్తుందో అదే ఇంకా బెటర్గా ఉంటుంది మ్యాక్రో కెమెరా కన్నా. అండ్ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు మాక్సిమం 1080p 30 FPS మాత్రమే రికార్డ్ చేయగలరు. సో క్వాలిటీ చేంజ్ చేసే ఆప్షన్ కూడా లేదు. డిఫాల్ట్ అనమాట 1080p 30 FPS అంతే రికార్డ్ చేయగలుగుతారు. బ్యాక్ కెమెరా అవుట్డోర్ కండిషన్లో బాగానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే అల్ట్రా వైడ్ కెమెరా కానీ, మ్యాక్రో కెమెరా కానీ అంత సూపర్ పర్ఫార్మెన్స్ అయితే లేవు. అండ్ ఫ్రంట్ మనకి 13 MP కెమెరా ఉంటుంది. అవుట్డోర్ కండిషన్లో, సన్లైట్ కండిషన్లో బాగానే ఉంది, కానీ ఇండోర్ అండ్ నైట్ కండిషన్లో మాత్రం మీకు నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తారు. సో ఎస్పెషల్లీ ఇండోర్లో మీకు ఖచ్చితంగా నాయిస్ అనేది అబ్జర్వ్ చేస్తారు. అంత సూపర్గా అయితే లేవు. సో ఈ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు, 13,000 రూపాయలు కాబట్టి. యాక్చువల్గా ఈ బడ్జెట్లో మనకి ఆమ్లెట్ డిస్ప్లే కాకుండా ఐపీఎస్ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ కెమెరాస్ ఉండేవేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ యావరేజ్ కెమెరాస్ అని చెప్తాను. మెయిన్గా కెమెరాస్ కోసం కొనాలనుకుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. ఇంకా బెటర్ కెమెరా ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు మాక్సిమం 1080p 30 FPSలో మాత్రమే రికార్డ్ చేయగలరు. అంతకుమించి మీరు క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఓవరాల్గా డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. యావరేజ్ కెమెరాస్, ఫ్రంట్ కానీ, వైడ్ యాంగిల్ కానీ, మ్యాక్రో కానీ యావరేజ్ అని చెప్పొచ్చు. బ్యాక్ కెమెరా 50 MP ఓకే బాగానే ఉంది.
అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇందులో మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ ఉంటుంది. సో G85 ప్రాసెసర్ అంటే మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పను, కానీ మరి గేమ్స్ ఆడడానికి పనికిరాదా అంటే నో, అట్లయితే కాదు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి రిమూవ్ యానిమేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ యానిమేషన్స్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే యానిమేషన్స్ ఆన్లో ఉంటే మాత్రం మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఫుల్గా ల్యాగ్ అవుతుంది, విపరీతంగా ల్యాగ్ అవుతుంది అనమాట. ముందు యానిమేషన్స్ అయితే ఆఫ్ చేసుకోండి. సో మీకు ఫోన్ చాలా స్మూత్ అవుతుంది. గేమ్స్ ఆడుకున్నప్పుడు మీకు పెద్దగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ హీటింగ్ కూడా పెద్దగా లేదు, ఎందుకంటే చలికాలం కదా, పెద్ద హీటింగ్ కూడా అవ్వట్లేదు. ఎండాకాలంలో హీట్ అవ్వచ్చేమో కానీ ప్రస్తుతానికి అయితే హీట్ అవ్వట్లేదు. అండ్ BGMIలో మనకి HD హై ఆప్షన్ ఉంటుంది, లేకపోతే స్మూత్ అండ్ అల్ట్రా ఆప్షన్ అయితే ఉంటుంది. సో నేనైతే ఆడాను, గేమ్స్ అయితే ఆడాను. సో నాకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. కొన్ని చిన్న ల్యాగ్స్ అయితే, చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి, కానీ కాకపోతే ఓవరాల్గా ఓకే. అంటే గేమ్స్ కోసంగా ఈ మొబైల్ కొనదామంటే మాత్రం నేనైతే నో చెప్తాను. కాకపోతే నేను కొనే ఫోన్ గేమ్స్ కోసం కాదు, కానీ చిన్న గేమ్స్ ఆడుకుంటాను అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం, దీనిలో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కానీ హెవీ గేమ్స్ లైక్ Asphalt 9 కానీ BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ ఎక్కువసేపు ఆడితే మాత్రం ఖచ్చితంగా ఇందులో ల్యాగ్స్ అయితే మీరు చూస్తారు. సో ఈ ఫోన్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ ఫర్ గేమర్స్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ, 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బాక్స్లోనే వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 0 to 50% మీకు 1 hour పడుతుంది, 50 to 90% మీకు 1 hour పడుతుంది, 90 to 100% మీకు నియర్లీ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో ఆ 10% పక్కన పెట్టేస్తే 0 to 90% మీకు నియర్లీ 2 hours ఛార్జింగ్ అయిపోతుంది. మొత్తం 100 చేయాలంటే మాత్రం 2 hours 30 minutes టైము, ఇంచుమించు 2 hours 30 minutes టైం పడుతుంది. అండ్ డిశ్చార్జ్ గురించి మాడితే మాత్రం ఈజీగా మీకు ఒక 1 full వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. అండ్ ఇంకా అదర్ ఫీచర్స్ గురించి మాడితే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది, FM రేడియో ఉంటుంది. అండ్ కాల్ రికార్డింగ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా అవతల పర్సన్కి యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని వినిపిస్తుంది, ఎందుకంటే గూగుల్ డైలర్తో వస్తుంది. సో అంతా కూడా మనకి స్టాక్ హండ్రెడ్ కాబట్టి అంతా గూగుల్ యాప్సే ఉంటాయి. సో ఖచ్చితంగా గూగుల్ డైలర్ ఇస్తారు అండ్ అవతల పర్సన్కి యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అనేది వినిపిస్తుంది. అండ్ ఇందులో మనకి సెకండ్ స్పేస్ ఉంది. అండ్ మోటో జెస్టర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది, లైక్ ఇలా 2 times అంటే ఫ్లాష్ రావడం, అండ్ ఇట్లా 2 times ఫ్లిప్ చేస్తే కెమెరా ఆన్ అవ్వడం, ఇట్లాంటి ఫీచర్స్ అయితే మనకి ఆబ్వియస్లీ ఉంటాయి. అండ్ మనకి ఇందులో సైడ్ మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ ప్రొవైడ్ చేస్తారు పైన. సో దీన్ని కొడితే డైరెక్ట్గా గూగుల్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుద్ది. సో యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, నేనైతే పెద్దగా యూజ్ చేయను. సో ఇందులో నాకు అసలు నచ్చిన ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ కెమెరా ఇంటర్ఫేస్ చాలా వర్స్ట్గా ఉంది. లైక్ ఒక ఫోటో తీసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే చాలాసేపు లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో చాలా చిరాకు వస్తుంది అనమాట. లైక్ ఒక సెల్ఫీస్ తీసుకుంటున్నాము, లేకపోతే ఏదైనా ఫోటోస్ తీసుకుంటున్నాం అనుకోండి, తీసిన ప్రతిసారి అది అంతసేపు లోడ్ అవ్వడం అనేది నాకైతే నచ్చలేదు. అండ్ దాంతోపాటు ఇందులో మనకి గ్యాలరీ ఆప్షన్ అయితే ఉండదు, గూగుల్ ఫోటోస్ వాడుకోవాలి. సో చాలామంది గూగుల్ ఫోటోస్ నచ్చదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు బ్యాకప్ చేసుకుని అన్నీ కూడా అందులో వచ్చేస్తుంటాయి. సో ఇప్పుడు మనం గ్యాలరీ ఉన్నట్టు అంత కంఫర్టబుల్గా గూగుల్ ఫోటోస్ అనేది ఉండవు అనమాట. దానికి బదులుగా మనకి గూగుల్ వాళ్ళదే గ్యాలరీ గో అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. సో యాప్ ఇంటర్ఫేస్ కూడా నాకు అంత సూపర్గా అనిపించలేదు. లైక్ ఒక యాప్ని ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మూవ్ చేస్తున్నా, కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నాను. సో గ్యాలరీ విషయంలో నాకు మెయిన్గా గ్యాలరీతో ఏదైనా వర్క్ ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి ఫోన్ తీసుకోండి. గ్యాలరీ మాత్రం నాకు అంత నచ్చలేదు. అండ్ మ్యూజిక్ ప్లేయర్ అనేది ఉండదు దీనిలో. వింగ్ మ్యూజిక్, స్పాటిఫై, ఇట్లాంటి Jio Saavn ఇట్లాంటివైనా వాడుకోవాలి, కానీ డిఫాల్ట్గా ఉన్న మ్యూజిక్ మామూలుగా మనకి అదర్ ఫోన్స్లో ఉంటాయి కదా, మ్యూజిక్ అని ఒక యాప్ ఉంటుంది కదా, డిఫాల్ట్ యాప్. సో దీనిలో అయితే అలాంటి యాప్ అయితే లేదు. సో ఖచ్చితంగా మీరు థర్డ్ పార్టీ యాప్స్ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ గ్యాలరీ కూడా నేను చెప్పే కదా, గూగుల్ గ్యాలరీ గో అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. దానికోసం మీరు సపరేట్గా థర్డ్ పార్టీ యాప్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో అదైతే మీకు నచ్చదు, నాకు థర్డ్ పార్టీ యాప్స్ మీద డిపెండ్ అవ్వడం నచ్చదు అనుకుంటే మాత్రం బెటర్ స్కిప్ స్టాక్ అండ్. సో ఫైనల్లీ నా కంక్లూజన్ ఏంటంటే, సో ఈ మొబైల్ని 13,000 రూపాయలు కొనొచ్చా లేదా? సో హైయర్ వేరియంట్ ఉంటుంది, 6GB RAM 128GB మోడల్, అదైతే మీకు 15,000కి వస్తుంది. 15,000కి మాత్రం నో చెప్తాను. సో నాకు అంత పర్ఫార్మెన్స్ అయితే ఏమనిపించలేదు. 13,000కి మాత్రం ఇది మంచి వర్తి ఫోన్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఇంట్లో పేరెంట్స్కి కానీ సిస్టర్స్కి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఎవరికైనా కొనిపించాలన్నా కూడా ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. డిస్ప్లే బాగుంటుంది అండ్ కెమెరాస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఒక 12,000 రూపు ఒక మంచి ఫోన్ చూసినట్లయితే మాత్రం ఇది ఒక వర్తి ఫోన్ అని చెప్పొచ్చు. లైక్ మీకు ఆఫర్స్లో ఇంకా 1000 రూపాయలు తగ్గి ఇంకా మంచి వాల్యూకి వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే గేమ్స్ నేను ఎక్కువ ఆడతాను అండ్ మెయిన్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ స్కిప్ చేసేయడం మేలు. ఓవరాల్గా ఇది వర్తి ఫోన్ అని చెప్తాను. కాకపోతే స్ట్రిక్ట్లీ గేమ్స్ నేను ఆన్ అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ ఫోన్ తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.